రుద్రంగి మండల కేంద్రంలో నిర్మిస్తున్న 30 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వ శ్రీనివాస్ ఆదేశించారు. రుద్రంగి మండల కేంద్రంలో 1,43,00,000 రూపాయల నిధులతో నిర్మిస్తున్న 30 పడకల ఆసుపత్రి పనులను ప్రభుత్వ విప్ శ్రీనివాస్ శుక్రవారం రోజున పరిశీలించారు. అనంతరం స్థానిక నేతలతో కలిసి ఆసుపత్రి పనులను పరిశీలించి మాట్లాడుతూ వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి త్వరితగతిన తీసుకువస్తామని, వారికి ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందజేయడమే ముఖ్య లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. వీలైనంత త్వరగా ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్కు సందర్భంగా సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ ప్రజాప్రభుత్వం ముందుకు వెళ్తుందని, గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పేద ప్రజలకు ఉచిత వైద్యం కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయల వరకు పరిమితిని పెంచినట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఇక్కడ ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళతో తొందరగా ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయమని చెప్పి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ చెప్పడం జరుగుతుంది. అధికారులు కూడా ఇప్పటికే వాళ్ళ ఆదేశాలకు ఇవ్వడం జరిగింది. వీళ్ళంత తొందరలో ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తిగా చేసి ప్రజలకు ఇక్కడ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా తగు చర్యలు తీసుకోమని పని కోరడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఉచిత వైద్యం అందించే క్రమంలో ప్రభుత్వ ఆసుపత్రులకు మెరుగైనటువంటి నిధులను, మెరుగైనటువంటి వాతావరణం కల్పిస్తూ పేదలకు ఉచితంగానే వైద్య చికిత్స అందేయాలని చెప్పినటువంటి ఆలోచనతోటి ముందుకు పోతా ఉంది. ప్రధానంగా పేదలకు ఏదైనా ప్రాణాంతక వ్యాధులు వస్తే ఇక్కడ ఇప్పటికీ ఈ 17-16 మాసాల్లో 5,000 పైచీలకు మందికి నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కూడా వాళ్ళు ఖర్చు పెట్టుకున్న దానిలో కొంచెం సాయాన్ని కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే వైద్య పరంగా పేదలకు అండగా నిలబడడానికి కోసం ఈ ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నమాట. ప్రతి ఏటా ఆ గత ప్రభుత్వంలో 400 కోట్లే ముఖ్యమంత్రి సహాయ నిధి నిధులు ఇస్తే మేము గత సంవత్సరం లెక్క చూస్తే 800 కోట్లు